బంగారం 15,000 డిస్కౌంటు అలాగే ఫ్రీ గిఫ్ట్స్‌తో తీసుకున్నానండి. ఎలాగా అనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను ఎలా తీసుకున్నాను, అలాగే వాళ్ళు ఏమేం గిఫ్ట్స్ ఇచ్చారనేది కూడా నేను పూర్తిగా చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. ఏంటి గోల్డ్ చూపిస్తుంది అలాగే గిఫ్ట్స్ అంటుందనుకుంటున్నారా? అవునండి, నేనైతే రీసెంట్‌గా కొద్దిగా గోల్డ్ తీసుకున్నాను. సో వాటిని వచ్చేసి డిస్కౌంట్లో కూడా తీసుకున్నాను. అలాగే ఫ్రీ గిఫ్ట్స్ కూడా. అవి ఎలాగా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. అయితే ఈ వీడియోలో నేను ఇవి చూపిస్తూ నేను ఎలా తీసుకున్నాను అనేది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే మేము తీసుకున్న గోల్డ్ వచ్చేసేసి గోల్డ్ బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ అండి. అయితే తీసుకుంది వచ్చేసేసి గోల్డ్ స్కీమ్లో ఖజానాలో తీసుకున్నాము. అయితే మనం మంత్లీ ఎంతైనా పే చేయొచ్చు, అంటే 2000 రూపీస్ నుంచి ఉంటుంది. మేమైతే మాత్రం మంత్లీ 10,000 రూపీస్ పే చేసాము. అలాగే 11 మంత్స్ పే చేసాము అనమాట. సో టోటల్గా వచ్చేసేసి 1,10,000 రూపీస్ అయిందండి. ఇవిగోండి ఇవన్నమాట బ్యాంగిల్స్. మొత్తం వచ్చేసి 3 సవర్లకి కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే ఈ బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసి 1,50,000 రూపీస్ కన్నా కొంచెం ఎక్కువే పడిందండి. అయితే మేము వచ్చేసి స్కీమ్ ద్వారా కాబట్టి తీసుకుంది. సో మాకు డిస్కౌంట్ కూడా వచ్చింది. చూడండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. డిస్కౌంట్ ఎలా అంటే, మనం గోల్డ్ స్కీమ్లో ఎంతైతే అమౌంట్ పే చేసామో, అంటే టోటల్ అమౌంట్ అనమాట, దానికి ఎంతైతే గోల్డ్ వస్తుందో దానికి వాళ్ళు ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ అనేది ఏమి ఉండదండి. డైరెక్ట్ జిఎస్టీ మాత్రమే ఉంటుంది. సో మేము వచ్చేసి 10,000 కాబట్టి టోటల్గా 1,10,000 రూపీస్ అయింది. సో మాకు వచ్చేసేసి అంటే నియర్లీ 3 సవర్లు కదా, దానికి సంబంధించిన మేకింగ్ ఛార్జెస్ అనేది ఏమీ రాలేదండి. అంటే మాకు సేవ్ అయితే నియర్లీ 15,000 అబవే మాకు సేవ్ అయినట్టండి. ఇన్ కేస్ మనం బయట ఇంట్రెస్ట్కి ఇచ్చామనుకోండి 1,00,000 రూపీస్, అంటే 1.5 రూపీ లెక్కనిచ్చినా కూడా మనకి మోస్ట్లీ ఒక 16,000 వస్తుంది. సో అదేదో ఇక్కడ మనం గోల్డ్ స్కీమ్లో పెట్టామనుకోండి, మనకి సేఫ్గాను ఉంటుంది. గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనమైతే అంటే ప్రతి మంత్ ఇంత అమౌంట్ అని పే చేస్తాం కదా, ఆ అమౌంట్కి ఎంతైతే గోల్డ్ వస్తుందో దాన్ని తీసి పక్కన పెట్టేస్తారండి. మనం లాస్ట్లో అనమాట, అంటే 11 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి గోల్డ్ ఎక్కువ ఉందా, లేదంటే మనం పే చేసిన అమౌంట్కి గోల్డ్ ఎక్కువ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసుకొని మనకి ఏది బెనిఫిట్ అయితే మనం దానికి ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. మోస్ట్లీ వచ్చేసి మనకి గోల్డే ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే రేట్స్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి. సో మనకైతే మాత్రం నాకైతే ఇది చాలా బెనిఫిట్ అయితే అని అనిపించింది. మనకి నార్మల్గా పడేది మేకింగ్ ఛార్జెస్ కదండి. అంటే మనకు ఒక తులంకే 1 గ్రామ్ పడిపోతుంది. సో అలాగా మనకి ఎంత అమౌంట్ అయితే వస్తుందో సో దానికైతే మనకి మేకింగ్ ఛార్జెస్ ఉండవు. అలాగే దీంతోపాటు గిఫ్ట్స్ కూడా వచ్చాయి కదండి. ఆ గిఫ్ట్సే టోటల్ ప్రైస్ చూసుకున్నా మనకి ఎంత లేదన్నా ఒక 1,000 రూపీస్ ఉంటుంది. సో ఇదైనా సేవ్ చేసుకోవచ్చు. అంటే మనం పర్టికులర్గా ఇంత అమౌంట్ అని పే చేయాల్సిన అవసరమే లేదండి. నార్మల్గా అంటే మినిమం 2,000 రూపీస్ నుంచి ఉంటుంది. మన ఇష్టం, అది 2,000 నుంచి ఎంత కావాలంటే అంత పే చేసుకుంటా ఉండొచ్చండి. సో మన దగ్గర ఉన్న దాంట్లోనే ఎంతో కొంత కొంచెం ఇలాగ సేవ్ చేసుకుంటూ ఒకేసారి ఏదన్నా కొనుక్కుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదండి. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి అయితే స్కీమ్లో కాదండి, బయట ఇది వచ్చేసి లలితా జ్యువెల్లో తీసుకున్నాము. నాకు ఎందుకు అది నచ్చింది, సో అందుకని తీసుకున్నామండి. అందరి గురించి అయితే నాకు తెలియదండి. నేనైతే మాత్రం పర్సనల్గా అడిగితే గోల్డ్ స్కీమ్ని అయితే మాత్రం రికమెండ్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.